ఏం పేరు అన్న? సుబ్బరాయుడు. ఏ పార్టీ గెలిచిద్దంటారు ఈసారి? ఈసారినా ఇండియా కూటమి గెలుస్తుంది అనుకుంటున్నా. ఇండియా కూటమి గెలిచిద్దంటారా? ఇండియా కూటమి సెంట్రల్ గవర్నమెంట్ కాదు నేను చెప్పేది, రాష్ట్రంలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టినటువంటి జై భారత్ సంఘాలు, ఈ పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కదా. దాదాపు 10-12 సంఘాల వాళ్ళందరూ, ఒక రాజకీయ పార్టీలు, స్వతంత్ర సంఘాలు ఇవన్నీ కూడా కలిపి ఈసారి ఉద్యోగ కార్మికులు కూడా ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుందని అనుకుంటా ఉన్నాం. ఇండియా కూటమి నుంచి ఈసారి మేము టికెట్లు బర్రెలక్క లాంటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళకి. ఇండియా కూటమిలో ఆయా పార్టీల నుంచి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు. పని చేసే వాళ్ళని ఎవరినైనా సరే, సొసైటీ కోసం చేసే వాళ్ళను రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటున్నాం. విజయవాడేనా మీది? కాదు, కడప. కడప ఉండి మీరేంది అసలు కొద్దిగా వినూత్నంగా మాట్లాడుతున్నారు? ఎందుకు? కడప అంటే రాయలసీమ మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తారు కదా. అట్లేం లేదే, అట్లే అపోహ మాత్రమే కల్పిస్తున్నటువంటి వాతావరణం. కడపలో ఈసారి ఎలా ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటారు? ఫలితాలు ఏ పార్టీకి అంటే ఇంకా టీడీపీకి ఎక్కువ ఉంటాయి. అవును. అంటే గతంలో చిత్తూరుని ఎలా స్వీప్ చేశారు అలా స్వీప్ చేస్తారు. అయితే ఒకసారి ఏంటంటే బీజేపీతో ఉన్నారు కాబట్టి కడప మైనార్టీ వర్గము మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే క్రిస్టియానిటీ కూడా ఎక్కువ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాంతో కొంత మిశ్రమంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఫలితాలు అయితే ఉంటాయి. రాజధాని అమరావతి కావాలా, లేకపోతే 3 రాజధానులు కావాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకున్న నినాదం హైదరాబాద్ మళ్ళీ కావాలా? హైదరాబాద్ మళ్ళీ తిరిగి ఎట్లా పోతారు? వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కదా. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు, ఇంకొకరు చెప్తారు. మనకు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు ఏవో వాటి మీద తేల్చాలని అంటే బీజేపీ తేల్చదు, లేదా మళ్ళీ తిరిగి బీజేపీ వచ్చిందని అంటే కనుక అధికారంలోకి వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా ఏమీ తేల్చే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా వాటికి సంబంధించి కావచ్చు, నిధులు, నికర జలాలు, వీటన్నిటి అంశాలలోనూ ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు వీటిపైన ఉంటాయి. రాజధాని కూడా ఒకటే ఉంటుంది. అది ఆ చివరి నుంచి ఈ చివరికి ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చి పెట్టేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. మరి ఇండియా కూటమికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తుంది పిసిసి అధ్యక్షురాలుగా ఇప్పుడు షర్మిలక్క గారు. మరి ఇప్పుడు గెలిస్తే షర్మిలక్క సీఎం అవుతారా? అదే ఆ కూటమి ఏ రకంగా చర్చించుకుంటారో తెలియదు కదా. కమ్యూనిస్టులు ఉన్నారు కదా, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, అలాగే రైతు సంఘాల నాయకులు సుభాద్రి నాయుడు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళది నిర్ణయం. కాంగ్రెస్ పార్టీకి ఎలా వేస్తారని చెప్పి అనుకుంటున్నారు? విడగొట్టింది వాళ్ళే కదా. విడగొట్టడానికి కలిపినారు కదా. మరి బీజేపీ ఏమైనా కలిపిందా? బీజేపీ కలపలా. బీజేపీ ఏం చెప్పింది? కేంద్రంలో మోడీ, అలాల సుష్మా స్వరాజ్ గారు, మంత్రులందరూ ఏం చెప్పారు? 5 ఏళ్ళు కాదు ప్రత్యేక హోదా, మేము వస్తే 10 ఏళ్ళు ఇస్తామన్నారు. ఏమి ఇచ్చినారు? ఏమి ఇవ్వలేదు. వాళ్ళు విడగొట్టలేదు కాదు కదా, కాకపోతే మీకు మాట సాయంగా ఒక మాట చెప్పారు. కాదు మీరు ప్రత్యక్షంగా మీరే విడగొట్టారు కదా, మరి ఎలా వేస్తారని చెప్పి అనుకుంటున్నారు? విడగొట్టినది కలపడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. సరే, అన్యాయం జరిగినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ, రాయలసీమ జిల్లాలకు కానీ, లేదా ఇటుపక్క ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి పరిశ్రమలలో కానీ, లేదా అట్లీస్ట్ రాజధాని ఏర్పాటుకు కూడా చేయనటువంటి పరిస్థితి రాజకీయాలే చేసింది కదా. అధికార కాంగ్రెస్ వైసీపీతోనూ అలాగే టీడీపీతోనూ బీజేపీ రాజకీయాలే చేసింది. సో అనివార్యంగా రాష్ట్రం కూడా ఆలోచిస్తుంది కదా, కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్ళకూడదు? అది స్వాతంత్రోద్యమం నుంచి ఉన్నటువంటి సంఘము, నిన్న మొన్న పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కాదు కదా, అలాగే ప్రాంతీయ పార్టీలుగా కూడా కాదు కదా, సెక్యులర్ పార్టీ. ఎట్లా అయితే మరి ఈసారి బీజేపీ వాళ్ళు ఇస్ బార్ 370 పార్ అని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు. అసలు ఎలా వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? వాళ్ళకి నినాదాలు ఆయన ఏం తక్కువ ఇచ్చినాడు. మోడీ అక్కడే ఉన్నాడు పోస్టర్లలో. సబ్కా వికాస్ అన్నాడు, ఎక్కడ వికాస్ వచ్చింది? సబ్కా మహాన్ అన్నాడు, బేటీ బచావో బేటీ పడావో రాచరికం అంటున్నారు. అవును, రాచరిక వ్యవస్థనే ఆయన. కాంగ్రెస్ రాచరిక వ్యవస్థ. ఓకే, కాంగ్రెస్ ది రాచరిక వ్యవస్థ అనుకుందాము. మీరు బీజేపీ వాళ్ళు అన్నట్లో, ఇంకొకరు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అన్నట్లు అనుకుందాము. మరి రాష్ట్రపతిని ఎందుకు పార్లమెంటు ఓపెనింగ్ లోపలికి ఆహ్వానించలేదు? రాచరిక వ్యవస్థలో ఎట్లా ఉండేది? అది అనుసరించింది వాళ్ళను అనుసరించారా, వీళ్ళు అనుసరించారా? అటువంటిది అబ్దుల్ కలాం గారిని వాళ్ళే కదా చేసింది రాష్ట్రపతిగా. ఆయనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చినారు కదా. ఆఖరికి అయోధ్యకు కూడా పోయిన దాంతో కూడా రాష్ట్రపతి కాలు మోపనేటువంటి పరిస్థితి లేదు కదా. అంటే ఎంత అమానుషత్వం ఉంది, అంటరానితనం ఉంది. వీళ్ళదే కదా. అయోధ్య కేసు ఏదైతే చేశారో దానిపై తీర్పు వచ్చిందో దానిపై మీ స్పందన ఏంటి? అంటే అది కరెక్ట్గానే ఇచ్చారా డెసిషను, లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటారు? దాంట్లో
అయోధ్యకు సంబంధించి రెండు పార్టీలు అంటే ఇటు ముస్లిం లీగ్ కమిటీ వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి హిందుత్వ లేదా ఇతరత్ర వాళ్ళు ఒక అండర్స్టాండ్ మీద వెళ్ళిపోయారు. ఇక దాని మీద ఏదైనా ఉంటే కోర్టు న్యాయస్థానం ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. దాని మీద తిరిగి మళ్ళీ మాట్లాడి దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లడం కూడా కరెక్ట్ కాదు. అది దానిపై ఎవరైతే న్యాయం చెప్పారో ఆ రోజు జస్టిస్ బోర్డులో ఎవరైతే ఉన్నారో జస్టిస్ రంజన్ గొగోయ్, అస్సాం చెందిన ఆయన, ఆ తీర్పు ఇచ్చిన 4-3 నెలల్లోనే రాజ్యసభకి నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు. అక్కడ మరి ఏం కనిపిస్తుంది? హిందుత్వ ఎజెండాతో కావాలని చెప్పి నిర్ణయం వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నారా, లేకపోతే అక్కడ అలా ఏం జరగలేదా? ఏం చెప్తారు? జరగలేదా అని చెప్పలేం. ఇవాళ న్యాయస్థానాలు కూడా ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి జస్టిస్ రమణ లాంటి వారు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రజలు గమనించాల్సినటువంటిది. ఇవాళ చాలామంది మెజిస్ట్రేట్లు కానీ, లేకపోతేనేక చీఫ్ జస్టిస్లు కానీ, లేకపోతేనేక ఆయా పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇవాళ గవర్నర్లు గాను, లేకపోతే ఇంకోటి రాజ్యసభ సభ్యులు గాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని మెజారిటీ మందబలంతో దేశాన్ని అమ్మకానికి పెట్టడానికి ఆల్రెడీ అమ్మకాన్ని పెట్టేశారనుకోండి. విదేశీ పెట్టుబడుల కోసం అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని గాలికి వదిలేసి కార్పొరేటు పరిపాలన ఉంది కాబట్టి అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు తగిన బుద్ధి చెప్తారనుకుంటున్నాను. కూటమి గెలిస్తే రాహుల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకోవచ్చా? కేంద్రం వరకు చెప్పాలని అంటే కష్టమే. ఎందుకంటే అది ప్రధానమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేధావులంతా నాయకులు ఇతరత్రా ఉన్నారు. అది వాళ్ళ అభిప్రాయం. అది ఎవరు ఏది ఇచ్చినా కానీ దాన్ని అంగీకరిస్తారు. మల్లికార్జున్ ఖర్గే గారికి ఏఐసిసి బాధ్యతలన్నీ కూడా అప్పగించడం జరిగింది. కానీ వెనక నుండి నడిపేది మొత్తం సోనియమ్మ, రాహుల్ గాంధీ. ఇది చెప్తున్నారు బీజేపీ వాళ్ళు మొత్తం కూడా. దీని గురించి ఏం మాట్లాడు? ఎవరికైనా కానీ వాళ్ళ మాతృ సంస్థల వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్ ఉంటుంది. అయితే కింద ఏంటి ప్రాక్టికాలిటీ అనేటువంటిది వీళ్ళే కదా రేపు బాధ్యతలు తీసుకోవాల్సింది, బాధ్యత వహించాల్సింది. వచ్చేటువంటి కష్టాలైనా నష్టాలైనా దీనిపైన మాట్లాడాలి అన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది గైడ్లైన్స్. ఇట్లా ఉంది, ప్రజల నాడు ఇట్లా ఉంది, లేదా నాయకుల నాయుడు ఇట్లా ఉంది. నిన్న మొన్న చూసాము, ఆళ్ళనాని గారు వచ్చినట్లు వచ్చారు, తిరిగి వెళ్ళిపోయాడు. అట్లాంటప్పుడు వాళ్ళకు అనుభవజ్ఞులైనటువంటి రాజకీయవేత్తలు వాళ్ళ పార్టీలోనే ఎందుకు వెళ్ళారంటారు? ఎవరు? ఆర్కే. ఆ రాజకీయం ఇంకా అప్పుడే బయటపడదు. రేపు ఎన్నిక ఇంకా షర్మిల ఒక నియంతలా ప్రవర్తిస్తుందని చెప్పి అంటున్నారు. మరేంటి, మీకు ఏమైనా పని చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏమైనా దగ్గర నుంచి చూసుంటారుగా మీరు? మేము ఇంకా లేదు మాకు ఇంకా అంత స్థాయిలో మేము ఇప్పుడు దగ్గరికి వచ్చినటువంటి లేదు. మామూలుగా జనరల్గా తెలిసినటువంటి చూసినటువంటి వాళ్ళమే తప్ప ఇంకోటి ఏం లేదు. అయితే ఈసారి అయితే ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు? కూటమి అంటారు. కూటమి వస్తుందని నేను అనుకుంటున్నా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుందా? వాలంటీర్ వ్యవస్థ బాగుందా అంటే తిప్పుతున్నారు వాళ్ళని. వారానికి 2 సార్లు తిప్పి ఇంటింటికి పంపించి ఆధార్ కార్డులు ఇవ్వండి, రేషన్ కార్డులు ఇవ్వండి, మీ పాస్బుక్లు ఇవ్వండి, లేకపోతే మీ తమ్ముడు అని చెప్పి తిప్పుతున్నారు. ఆ మేరకు ప్రజలకు దగ్గర తీసుకుపోయి వాళ్ళ ఓట్లన్నిటిని కూడా ఏ రకంగా అమ్మకాలకు పెట్టుకోవాలనేటువంటిది కూడా చేయడంలో ప్రభుత్వము విజయం సాధించింది. ఈ ప్రభుత్వం నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రత్యక్షంగా చూసాం ఏ మేరకు అయ్యాయి, ఓట్లు ఎట్లా తీసేశారు అనేటువంటివి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ బాగుందా బాగలేదా అని కనుక అధికార పార్టీ వినియోగించుకోవడాన్ని బట్టి ప్రజలకు అందించేటువంటిది, ప్రజల నుంచి రానటువంటి అందలేదంటారా? పథకాలు అందలేదా అర్హులకి? అసలు ప్రభుత్వమే ఇవ్వలేదు కదా ఆ పథకాలు. ఎన్ని కోతలు కోసింది ప్రభుత్వం? కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇవ్వనని ఉంది. ఇప్పుడు వాహనాలను వాడండి అని చెప్పేసి ప్రమోట్ చేసేది వీళ్ళే, అనుమతులు ఇచ్చేది. వాడి ముడి సరుకు లేవుతానికి ఇవన్నీ రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పిలిచేది వీళ్ళే. దావోస్ లాంటికో ఇంకోటో పోయి వచ్చిన తర్వాత వాటి కొనుగోళ్లకు ఆఫర్లు ఇస్తూ ఉంటే ప్రభుత్వమే ఉంటుంది. వాహనాలు ఉన్నాయి కాబట్టి మీకు పథకం వర్తించదు అని అంట. తిరిగి అదంతా పన్నులు కలిగేది ప్రభుత్వానికే కదా. ఎక్కడ పథకాలు? 1 సెంటు స్థలము, 1 సెంటు ఇంటి స్థలము. ఇందిరమ్మ రాజ్యంలో మరిస్తారా మీరు వస్తే? మేము ఇవ్వడం ఏంటి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అక్కడ ఉన్నారు కాపలా కాయడానికి, ఇబ్బంది ఏం లేదు. కమ్యూనిస్టులు ఖచ్చితంగా దాన్ని గట్టిగా నిలబెట్టి సాధిస్తారు. గతంలో ఇచ్చారు కదా, 2.5 సెంటు స్థలం ఇచ్చారు కదా, ఇంటి నిర్మాణాలు కూడా పూర్తిగా లబ్ధిదారుడికి అందించారు కదా. తెలంగాణలో కోతలు ఏం పట్టలేదా మీరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అక్కడ కోతలు ఏం విధించట్లేదా పథకాలకి? నేను ఇప్పుడు రాష్ట్రం గురించి మీరు అడుగుతున్నారని చెప్పా. వచ్చింది 2.5 నెలే కదా, 2.5 10 రోజులు 20 రోజులు అయ్యింది అక్కడ వచ్చి పార్టీ. వెనకమ్మడే దాని మీద వెళ్తే అది కళ్ళు తెరిచి బయటకు వచ్చింది. అంతే ఖచ్చితంగా కదా.
మరేమో అటు పక్కన ఏమో అసెంబ్లీలో కేటీఆర్ గారేమో 100 రోజులు అని చెప్పి కౌంట్ అని పెడుతున్నారు. మరి దానికి సంబంధించి ఏంటంటే 100 రోజుల లోపే అమలు చేస్తారా మొత్తం? ఆయన బీజేపీతో మిలాఖత్ అయి ఉండొచ్చు. వాళ్ళ అక్కను చెల్లెల ఆమె కవిత గారి విషయాలలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా వాళ్ళకి, ఈయన పోయి అంతే కదా, ఇవన్నీ పోయి ఇచ్చినారు కదా. కాబట్టి ఇది వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, చెప్పచ్చు ముందుగానే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ముందుగానే చెప్పినారు కదా, ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్పేసి. అందుకే ఆదిలాబాద్ అక్కడికి వెళ్ళి వచ్చారు కదా. కాబట్టి అధికార పార్టీలు వాళ్ళకి ఉండొచ్చు ఎత్తుగడలు. రాప్తాడు సభ నిజమా అబద్ధమా? సిద్ధం సభ అంతమంది జనాలు వచ్చారు కదా. సభలది ఏముందండి, ఏ పెట్టుబడిదారి పార్టీలు పెట్టినా వస్తారు. డబ్బులు ఇస్తేనే వస్తున్నారంటారా? జరుగుతున్నాయి కదా కళ్ళ ముందర, మీరే కదా అక్కడ ప్రత్యక్షంగా ఉండేది, మీరు కనబడతా ఉంది కదా. మీరు చెప్పాలి, పబ్లిక్ టాక్ కాదు. కాబట్టి ఈ సభకు రాలేదు, వాళ్ళు తరలింపులు ఇంకోటి అయినా జరుపుకుంటా ఉంటారు కామన్. లోకేష్ గారు కుర్చీ మడత పెడతా అని చెప్పి అంటున్నారు. మహేష్ బాబు గారు కూడా అంటారు కుర్చీ మడత పెడతా అని చెప్పేసి. ఏమైంది సినిమా ఏమైంది? డైరెక్టర్ అంటే ఎవరి కోసం మాట్లాడుతూ ఉంటారో, ఎందుకోసం మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలను క్రైటీరియా తీసుకోవద్దు. రాష్ట్ర గుర్తు పెట్టుకోకపోతే మీతో కలిసి వస్తామంటే నడుపుకుంటారా మరి? టీడీపీ పార్టీనా? అప్పుడు అది ఆలోచిస్తారు వాళ్ళు. నేను పైసా వాళ్ళు కలుపుకోవచ్చేమో, చెప్పలేం. వ్యతిరేకమే కదా టీడీపీ పార్టీ పెట్టింది. మరి అటువంటి పార్టీ వచ్చి మీతో జట్టు కొడతానంటే మీరు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ పెట్టే ఏవైతే ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి నచ్చగానే సీనియర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. దాని ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అటువంటి పార్టీ మొన్నటిదాకా గ్రౌండ్ రియాలిటీలో మనం చూసుకుంటే కనుక ఈ రెండు పార్టీలకు పడదు. రేపు వీళ్ళిద్దరు కలుస్తానంటే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కలుస్తారా? నాయకులకు పడదా, లేకపోతే విధానాలకు పడవా? నా ఎన్టీఆర్ గారు ఉన్నటువంటిప్పుడు ఉన్నటువంటి రాజకీయ సాంఘిక పరిస్థితులు అనేటువంటివి, అభివృద్ధి, వీటన్నిటి మీద ఉన్నటువంటి తీరు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి దాని అంశాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కలిస్తే వెనక ఏమంటారు, అది వైఎస్ఆర్ పార్టీ అనే వాళ్ళకి తెలుసు ముందుగానే మన ఆయన చావును, లేకపోతే వెనక మా మీద కేసులు వేయడము అనేటువంటిది. అంటే ఎవరికి ఎట్లయినా రాజకీయంగా లబ్ధి కోసం వాడేటువంటి దానికి అవకాశం ఉంది. అది కావాల్సింది. రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధికి విడగొట్టినప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయో ఆ మేరకు అంగీకరించినటువంటివి, ఆనాడు పార్లమెంట్లో జరిగినటువంటి చట్టాలైనటువంటివి, వాటి ఇంప్లిమెంటేషన్ ఈ ప్రభుత్వం చేయాలి. దానికోసం వీళ్ళు కలిసి కలవచ్చు, కానీ కలిసేటువంటి పరిస్థితులు అయితే కనపడడం లేదు. 5 ఏళ్లలో కడపకి ఏమైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వ హయాంలో? 4 దఫాలు వచ్చి శంకుస్థాపన చేసినాడు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, లేదా వాళ్ళ దగ్గర ఫైనాన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కోట్లు అప్పులు కూడా చేసిపోయి ఒక చోట పడతాదంటే అక్కడికి పోయి ఎకరాలు కోట్లు పెట్టుకున్నారు. ఆ నుంచి ఆయన శిలాఫలకం ఎత్తి ఇంకో సాడ పెట్టినాడు. ఆ నుంచి తీసుకుపోయి ఇంకో సాడ పెట్టినటువంటి పరిస్థితి. వచ్చే కంపెనీని కేంద్రము మేము సాధ్యం కాదు ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడము అంటే నోరు కూడా మెదపలేదు కదా. ఇంకా న్యాయం ఎక్కడ? రాష్ట్రాన్ని, కడప జిల్లాకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటో ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి అంశాలు కూడా ఉన్నాయి కదా. ధరల సూచి చూడండి, పక్కనే ఉన్నటువంటి ఇటు పోతేనేక తెలంగాణ కావచ్చు, లేదా అటు పోతేనేక రాయలసీమ జిల్లాకు పోతే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఉన్నటువంటి ధరలు ఏంటి, లివింగ్ కాస్ట్ ఎంత పెరిగింది ఏంటి, ఎట్లా ఉన్నాయని గమనిస్తూ ఉన్నారు కదా ప్రజలు. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.